సిరియాపై ప్రతీకార దాడులకు దిగింది అమెరికా. సిరియా వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ హక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం కురిపించింది. ఇక ఈ దాడిలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొంది పెంటగాన్. ఐసిస్ కు చెందిన ఆయుధ నిల్వలు, కమాండ్ కేంద్రాలు, శిక్షణ శిబిరాలు ధ్వంసమైనట్టు వెల్లడించింది. ఐసిస్ నెట్వర్క్ కు చెక్ పెట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపింది పెంటగాన్. కాగా డిసెంబర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 3 యుఎస్ సైనికులు మృతి చెందగా అప్పటి నుంచి ఉగ్రవేట ప్రారంభించింది అమెరికా. ఇక సిరియాపై ప్రతీకార దాడులకు దిగింది అమెరికా. సిరియా వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ హక్ ఐ స్ట్రైక్ పేరుతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొంది పెంటగాన్. ఐసిస్ కు చెందిన ఆయుధ నిల్వలు, కమాండ్ కేంద్రాలు, శిక్షణ శిబిరాలు ధ్వంసమైనట్టు వెల్లడించింది. ఐసిస్ నెట్వర్క్ కు చెక్ పెట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపింది పెంటగాన్. కాగా డిసెంబర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 3 యుఎస్ సైనికులు మృతి చెందగా అప్పటి నుంచి ఉగ్రవేట ప్రారంభించింది అమెరికా.